హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. నా పేరు భాగ్యరాజు. గత 10 ఇయర్స్‌గా నేను నవోదయ, సైనిక్ స్కూల్, ఆర్ఎంఎస్ వంటి ఎగ్జామినేషన్స్‌కి ట్రైనర్‌గా అయితే వర్క్ చేస్తున్నానండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే మన ఛానెల్‌ని ఓపెన్ చేసి చూస్తున్నారో అందరికీ కూడా చాలా థాంక్స్ అండి. అలాగే మన ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్ మెంబర్స్‌కి మన ఛానెల్‌ని ఫార్వర్డ్ చేయండి. చేసినట్లయితే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. అట్ దట్ సేమ్ టైమ్ మనకు కూడా చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారనమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే మన అన్నపూర్ణ అకాడమీ నుంచి ఈ సైనిక్ స్కూల్‌కి సంబంధించి అరౌండ్ 35 మెంబర్స్ దగ్గరైతే ఎగ్జామినేషన్స్‌కైతే అటెండ్ చేయడం అయితే జరిగిందండి. అందులో 32 మెంబర్స్‌కైతే 210 మార్క్స్ కన్నా ఎక్కువైతే రావటం జరిగిందనమాట. సో, ఇందులో చాలా మందికి సీట్స్ అనేవి వచ్చే అవకాశం అయితే ఉంటుందనమాట. అట్ ద సేమ్ టైమ్ హైయెస్ట్ మార్క్స్ 250 మార్క్స్ కన్నా ఎక్కువ మార్క్స్ అనేవి 10 మెంబర్స్‌కి రావటం అయితే జరిగింది. సో, హైయెస్ట్ మార్క్స్ మన ఇన్‌స్టిట్యూట్ నుంచి 271 మార్క్స్ అయితే రావటం అయితే జరిగిందండి. సో, ఇది మంచి మార్క్స్ అనేది నేను చెప్పడం అయితే జరుగుతుందనమాట. ఎందుకంటే మీకు అందరికీ తెలిసిందే. మనం ఏదైతే ఆన్‌లైన్ క్లాసెస్ గురించి మీకు ప్రీవియస్‌లీ చాలా సార్లు ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో, ఆన్‌లైన్ క్లాసెస్ నుంచి ఇంత మంచి రిజల్ట్స్ అనేవి తీసుకోవడం అనేది సో, చాలా మంచి విషయం అనమాట. సో, ఎవరైతే ఆ 10 మెంబర్స్ ఉన్నారో 10 మెంబర్స్ అయితే ఖచ్చితంగా సీట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో, రిమైనింగ్ మెంబర్స్‌కి అయితే మనం చూడాలనమాట. ఓకే. అట్ ద సేమ్ టైమ్ మనం చూసుకున్నట్లయితే ఏదైతే సైనిక్ స్కూల్‌కి సంబంధించిన నోటిఫికేషన్ మనకి ఎగ్జామినేషన్ అనేది కంప్లీట్ అయిపోయిందో, అయిపోయిన తర్వాత మనం కట్ ఆఫ్ మార్క్స్ సంబంధించి ఒక వీడియో అయితే చేయడం అయితే జరిగింది. సో, ఆ వీడియో చేసిన తర్వాత సో, ఆ రోజటి నుంచి సో, నిన్నటి వరకు కూడా అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు కూడా నేను ఫ్లైట్ మోడ్‌లో పెట్టేసి ఫోన్ రికార్డ్ చేయడం అయితే జరుగుతుందనమాట. సో, పర్ డే అరౌండ్ 100 మెంబర్స్ కన్నా పైనే మెంబర్స్ అందరూ కూడా ఏంటంటే ఫోన్ కాల్స్ చేస్తున్నారండి. ఓకేనా. సో, మా పిల్లలకి 180 మార్క్స్ వచ్చాయి, 170 మార్క్స్ వచ్చాయి, 200 మార్క్స్ వచ్చాయి, 220 మార్క్స్ వచ్చాయి, 240 మార్క్స్ వచ్చాయి. సీట్ వస్తుందా? రాదా? సో, ఫర్దర్‌గా పోనీ అక్కడితో ఆగేటట్లయితే ఓకే. సో, తర్వాత సో, వాళ్ళకి ఏవైతే డౌట్స్ ఉన్నాయో చాలా డౌట్స్ అనమాట. సో, నేను చెప్తాను వస్తే ఓకే. ఎస్ ఆర్ నో ఏదో ఒకటి చెప్తూ ఉంటాననమాట. సో, దాని తర్వాత కూడా ఏంటంటే సో, చాలామంది ఫర్దర్‌గా ఇంకా ఎక్కువ డౌట్స్ అనమాట. కాన్వర్జేషన్ అనేది ఇంకా ముందుకు తీసుకోవాలి. ఒక 10-15 మినిట్స్ మాట్లాడుతున్నారు. సో, లిటరల్లీ ఒకసారి మీరు ఆలోచించండి. ఒక పర్సన్ అనేవాడు నేను కాస్త హెడేక్‌తో మాట్లాడుతున్నాను ప్రెజెంట్ అయితే మాత్రం. సో, కాస్త డల్‌గా ఉన్నాను చూడండి. అరౌండ్ ఒక పర్సన్ అనేవాడు వన్ డే ఒక 100 కాల్స్ దగ్గరగా ఒక్కొక్క కాల్ 5-10 మినిట్స్ అనేది రిసీవ్ చేసుకున్నట్లయితే సో, ఎంత కష్టంగా ఉంటుందో మీరొకసారి ఆలోచించినట్లయితే అర్థమవుతుందనమాట. సో, ఫుడ్ తినేటప్పుడు కూడా నువ్వు నాన్ స్టాప్‌గా ఫోన్ చేయటం. సో, కొంతమందేంటంటే చెప్పటానికి నాకు కాస్త ఇబ్బందిగా ఉంది. సో, నైటు 12:00, 1:00 పడుకుండిపోయే తర్వాత కూడా సో, ఫోన్ కాల్స్ చేస్తున్నారనమాట. చేసేది 1, 2 సార్లు చేస్తే బాగుండు. ఎత్తేంత వరకు కూడా ఫోన్ కాల్స్ రెగ్యులర్‌గా చేస్తూనే ఉంటున్నారు. సో, మేము ఫోన్ నంబర్స్ అనేవి సో, ప్రొవైడ్ చేసింది దేనికోసమంటే, సో, ఎవరైతే నవోదయ సైనిక్ స్కూల్‌కి సంబంధించి సో, రూరల్ ప్రాంతం నుంచే గాని, సో, కొన్ని ఏరియాస్‌లో పిల్లలనేవాళ్ళు సో, ప్రిపేర్ అవ్వడం కోసం చాలా ఇబ్బందులు పడుతుంటారండి. సో, వాళ్ళ దగ్గర సఫిషియెంట్ ఫండ్స్ అనేవి ఉండవనమాట. అట్ దట్ సేమ్ టైమ్ వాళ్ళకి ఎక్కడ ప్రిపేర్ అవ్వాలి, సో, కోచింగ్ సెంటర్స్‌కి ఎక్కడికి వెళ్ళాలి, ఏంటి అనే విషయం తెలియదు. అటువంటి వాళ్ళకందరికీ కూడా అన్నపూర్ణ అకాడమీ అనేది ఒక మంచి ప్లాట్‌ఫార్మ్‌గా అయితే ఉంటుందండి. సో, వాళ్ళకి 100% అనేది వాళ్ళకి హెల్ప్ అయితే చేస్తుంది. సో, అటువంటి పిల్లల కోసం ఏంటంటే అన్నపూర్ణ అకాడమీ నుంచి ఏవైతే ఆన్‌లైన్ క్లాసెస్ ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి హెల్ప్ అవుతున్నాయన్నమాట. అటువంటి స్టూడెంట్స్ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాతో మాట్లాడి సో, కంప్లీట్‌గా డీటెయిల్స్ అనేవి కనుక్కుంటూ ఉంటారన్నమాట. సో, వాటి వల్ల చాలా యూజ్ అనేది ఉంటుంది స్టూడెంట్స్‌కి అనే వాళ్ళకి. అట్ దట్ సేమ్ టైమ్ ఇన్‌స్టిట్యూట్ కూడా కాస్త గ్రో అనేది అవుతుందన్నమాట. సో, ఈ పర్పస్ వల్ల ఈ ఫోన్ నంబర్స్ అనేవి మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వాటిని వాళ్ళు కరెక్ట్‌గా యూజ్ చేసుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే, ఇప్పుడు ఈ రిజల్ట్ వచ్చే టైంలో ఏంటంటే, చాలామంది స్టూడెంట్స్ నవోదయ రిజల్ట్స్ వచ్చేటప్పుడు చాలా ఎక్కువ మంది స్టూడెంట్స్ అనేవాళ్ళు సో, రూరల్ ప్రాంతం నుంచి, ఎటువంటి ప్రాంతం నుంచి అటెండ్ అయ్యే పిల్లలు, అటువంటి వాళ్ళు కూడా ఫోన్ కాల్ చేసి సో, చెప్పగానే అర్థం చేసుకునేవాళ్ళు. సో, ఎన్నో కామెంట్ బాక్స్ దగ్గరికెళ్ళి అక్కడ కామెంట్ చేయడం. సో, ఏదైనా రిప్లై చేస్తే వాటికి రిప్లై చేసుకోవడం. ఒక అక్కడితో సాటిస్ఫై అయ్యేవారనమాట. బట్ సైనిక్ స్కూల్ దగ్గరకొచ్చేటప్పటికి నాకు తెలిసి అందరూ కూడా మాక్సిమం ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా ఉంటారండి. అటువంటి వాళ్ళే సో, పరిస్థితి అనేది అర్థం చేసుకోవట్లేదనమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకేదైతే డౌట్ ఉందో, ఆ డౌట్‌ని క్లారిఫై చేసుకోవాలనే ఆలోచనలోనే ఉంటున్నారు తప్ప, అవతల వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారనే విషయం అయితే ఆలోచించట్లేదు. వాళ్ళకి అప్పటికి ఫోన్‌లో మేము చెప్తున్నాం, "సార్ కొద్దిగా బిజీగా ఉన్నాం.
సో కాసేపు తర్వాత కాల్ చేయండి అన్నా సరే, లేదు సార్ ఒక 10 మినిట్స్, కొన్ని 10 మినిట్స్ మాట్లాడానని చెప్పేసి కాన్వర్జేషన్ లాక్కుంటూ వెళ్తున్నారు. సో మేము కోపంగా కట్ చేసినా సరే వాళ్ళు నెగెటివ్‌గా ఫీల్ అవుతున్నారండి. సో తప్పకుండా మాట్లాడవలసి అయితే వస్తుందండి. సో దయచేసి ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో మీకు అందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, మీకేవైతే డౌట్స్ ఉన్నట్లయితే డౌట్స్‌ని కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. చేసినట్లయితే ప్రతి ఒక్కదానికి మేము రిప్లై అయితే చేయడం జరుగుతుంది. సో దాని గురించి ఒక ఇద్దరు టీచర్స్‌ని అయితే మేము అక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ప్రతి ఒక్క కామెంట్‌కి కూడా వాళ్ళ క్లాసెస్ అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు వాటికి అటెండ్ చేయడం అయితే జరుగుతుందనమాట. సో వితిన్ 10 మినిట్స్ టు 15 మినిట్స్‌లో ప్రతి ఒక్క కామెంట్‌కి కూడా రిప్లై చేయడం జరుగుతుంది. కొన్ని కామెంట్స్‌కి ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ లేట్ అవ్వచ్చు గానీ, సో 99% అన్ని కామెంట్స్‌కి కూడా మీరు చూస్తూ ఉన్నారు. సో ఒకసారి చెక్ చేయండి. గత 1 మంత్ నుంచి ప్రతి కామెంట్‌కి కూడా వితిన్ 10 మినిట్స్, వితిన్ 1 మినిట్‌లో కూడా పెట్టిన వెంటనే కూడా కామెంట్స్‌కి రిప్లై చేసే టైమ్స్ అయితే చాలా ఉన్నాయండి. సో ప్రత్యేకించి వాళ్ళ కోసం అక్కడ అసైన్ చేయడం అయితే జరిగింది. సో నెక్స్ట్ ఇంకోటేంటంటే, ఈ ఫోను నంబర్స్ ఎవరైతే సైనిక్ స్కూల్ నవోదయకి సంబంధించి కోచింగ్‌కి అటెండ్ అవుదాం అనుకునే కొత్త స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, వాళ్ళు మీరు కాల్ చేసి డీటెయిల్స్ అనేవి కనుక్కోవచ్చు. ఎందుకంటే మీకు డౌట్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఫర్దర్‌గా ఎవరైతే రిజల్ట్స్ కోసం మాత్రమే కాల్ చేస్తున్నారో వాళ్ళైతే మాత్రం దయచేసి కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కదానికి రిప్లై అయితే ఖచ్చితంగా చేస్తాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే, సో చాలామంది పేరెంట్స్ అనేవాళ్ళు చూసుకున్నట్లయితే, అందరి పేరెంట్స్ గురించి నేను ఒకసారి ఆలోచించినట్లయితే, సో ఇప్పుడొచ్చిన కాల్స్‌ని బట్టి నేను చూసుకున్నట్లయితే, ప్రతి స్టూడెంట్ కూడా 210 మార్క్స్ నుంచి 250 మార్క్స్ మధ్యలో ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో, వాళ్ళే ఎక్కువగా కాల్స్ అనేవి చేస్తూ ఉంటున్నారనమాట. ఓకే. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 250, 240 ప్లస్ మార్క్స్ ఎవరైతే వస్తారో ఆ స్టూడెంట్స్‌ని తీసుకున్నట్లయితే, సో మాక్సిమం ఛాన్స్ ఉందండి. మీరేదైతే సైనిక్ స్కూల్ అనేది సెలెక్ట్ చేసుకోవడం జరిగిందో అందులో సీట్స్ వచ్చే అవకాశం మాక్సిమం అయితే ఛాన్స్ అయితే ఉంది. ఇఫ్ ఇన్ కేస్ ఎక్కడైనా మిస్ అయినట్లయితే చాలా తక్కువ ఛాన్స్ అనమాట. మిస్ అయినట్లయితే మీరు ఈ కౌన్సెలింగ్‌లోని 100% మీకు ఛాన్స్ అయితే వస్తుందనమాట. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద మీరు ఏదైతే స్కూల్‌ని సెలెక్ట్ చేసుకున్నారో ఆ స్కూల్ కాకుండా ఇంకొక స్కూల్‌ని మీరు సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అక్కడి నుంచి మీరు సీట్స్ అయితే సంపాదించే అవకాశం అనేది ఉంటుంది. సో 240 మార్క్స్ కన్నా తక్కువ మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, అందులో నుంచి 230 మార్క్స్ వరకు వచ్చిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, వాళ్ళు రిమైనింగ్ ఈ కౌన్సెలింగ్ ఇంతకుముందు మీకు వీడియోలో అయితే నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. రిమైనింగ్ ఆ 8 స్కూల్స్ ఏవైతే అప్లై చేసే టైం ఉంటుందో, ఆ 8 స్కూల్స్‌లో ఏదో ఒక స్కూల్‌లో సో సీట్ వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుందండి. సో అంతకన్నా తక్కువ మార్క్స్ 230 మార్క్స్ కన్నా తక్కువ వచ్చే వాళ్ళకైతే మాత్రం చాలా లిటిల్ బిట్ ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకేనా? సో చాలా తక్కువనమాట. సో ఇటువంటి స్టూడెంట్స్‌కి నేనిచ్చే సజెషన్ ఏంటంటే, సో నాన్ లోకల్ కేటగిరీ కింద మన స్టేట్స్ కాకుండా ఏదైతే మనకు కలికిరి కాకుండా, లేకపోతే కోరుకొండ కాకుండా, లేదా అదాని వరల్డ్ స్కూల్ కాకుండా, ఈ 3 స్కూల్స్ కాకుండా మీరేంటంటే అదర్ స్టేట్స్‌లో మన పక్కనే ఉన్న స్టేట్స్‌లో సో సైనిక్ స్కూల్స్ అయితే ఉన్నాయి. వాటికి సంబంధించిన లిస్ట్ కూడా మేము క్లియర్‌గా చెప్పడం అయితే జరిగింది. ఆ స్కూల్స్‌కి మీరు సో ఈ కౌన్సెలింగ్‌లో మీరు అప్లై చేస్తూ ఉండండి. సో ఏదో ఒక స్కూల్‌కైతే మీరు సెలెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో ఖచ్చితంగా ఈ కౌన్సెలింగ్ టైంలో ఏంటంటే మీకు అందరికీ చెప్పాను ఇంతకుముందే, మార్చ్ ఫస్ట్ వీకెండ్‌లో మనకి రిజల్ట్స్ అనేవి వస్తాయి. అట్ దట్ సేమ్ టైమ్ అదే మార్చ్‌లోనే మనకి ఈ కౌన్సెలింగ్ ప్రాసెస్ కూడా జరుగుతుందనమాట. సో అప్పుడు ప్రత్యేకించి మేము సో రిజల్ట్స్ గురించి అట్ దట్ సేమ్ టైమ్ ఏదైతే ఈ ఈ కౌన్సెలింగ్ ప్రాసెస్ అనేది ఉంటుందో, ఈ కౌన్సెలింగ్ ప్రాసెస్ గురించి కూడా మేము క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాం. సో ఖచ్చితంగా ఆ ప్రాసెస్‌ని మీరు ఫాలో అయినట్లయితే, సో అప్పుడు మీకు క్లియర్‌గా అర్థమైపోతుంది. ఏ విధంగా చేయాలి, ఏంటనేది చెప్పేసి. సో అప్పుడు మీకు కంప్లీట్‌గా మేము ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఈ కౌన్సెలింగ్ ప్రాసెస్ అనేది ఏ విధంగా జరుగుతుంది, ఏమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి మారినట్లయితే అవి కూడా మీకు క్లియర్‌గా మేము ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం అనమాట. సో అప్పుడు మీరు కొద్దిగా ఆ ప్రాసెస్ మేము ఏదైతే చెప్తున్నామో దాన్ని మీరు ఫాలో అయినట్లయితే సరిపోతుందనమాట. అండ్ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ మీరు సైనిక్ స్కూల్‌కి అప్లై చేసేటప్పుడు ఏవైతే డాక్యుమెంట్స్ మీరు దగ్గర పెట్టుకున్నారో, మీ ఫోటో గాని, లేపోతే సిగ్నేచర్ గాని, అట్ దట్ సేమ్ టైమ్ సో పిల్లాడికి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, అట్ దట్ సేమ్ టైమ్ ఆధార్ కార్డ్. నెక్స్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు సో అప్లికేషన్ అనేది వస్తుంది కదా! సో అప్లికేషన్ మీద అప్లికేషన్ నంబర్ అనేది ఉంటుంది. రిజిస్ట్రేషన్ నంబర్ అనొచ్చు, అప్లికేషన్ నంబర్ అనొచ్చు. సో అప్లికేషన్ నంబర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఆ నంబర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆ రోజు మీరు ఏదైతే అప్లై చేసేటప్పుడు ఫోన్ నంబర్ అనేది ఇచ్చారో, ఆ ఫోన్ నంబర్ అనేది ఖచ్చితంగా వర్క్ అవుతూ ఉండాలి.
మెయిల్ ఐడీ కూడా వర్క్ అవుతూ ఉండాలనమాట. సో, ఇఫ్ ఇన్ కేస్ ఓటీపీ వచ్చేటప్పుడు మెయిల్ ఐడీకి రావచ్చు, ఫోన్ నంబర్‌కి రావచ్చు. అప్పుడు ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బేస్ చేసుకొని వస్తుంది. సో, ఆ 2 మీరు వర్క్ అయ్యేటట్టు, వర్కింగ్‌లో ఉండేటట్టు చూసుకోండి. అడ్మిషన్ అయ్యేంత వరకు ఖచ్చితంగా వర్కింగ్‌లో ఉండేటట్టు చూసుకోండి. సో, అవైతే కంప్లీట్‌గా మీ దగ్గర పెట్టుకొని, సో, ఆ ప్రాసెస్ అనేది మనం చేసుకోవడం అయితే జరుగుతుంది. సో, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అందరికీ అర్థమైందనుకుంటున్నానండి. దయచేసి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. చేసినట్లయితే ప్రతి ఒక్కదానికి కూడా మేము రిప్లై చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో, పేరెంట్స్ అందరికీ కూడా సో, క్షమించమని అడుగుతున్నానండి. మేము చెప్పేది ఏదైనా తప్పుగా అనిపించినట్లయితే సో, దయచేసి క్షమించండి. అట్ ద సేమ్ టైమ్ మా సిట్యుయేషన్ కూడా కొద్దిగా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఓకేనా? మీకేం డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ చేయండి. కామెంట్ చేసినట్లయితే ఖచ్చితంగా మేము రిప్లై చేయడం అయితే జరుగుతుంది. సో, అప్పటికి మీకు అర్థం కాలేదంటే సో, అర్థం కాలేదని అక్కడే చెప్పండి. సో, కాల్ చేయమని మేము కామెంట్ బాక్స్‌లోనే మీకు చెప్పడం జరుగుతుంది. నంబర్ ఇస్తాము. సో, కాల్ చేసినట్లయితే డీటెయిల్స్ అన్నీ చెప్తాం. ఓకేనా?